తారీఖు 5 గంటలకే ఇస్తామంటారు ఆయన పక్కన కూర్చొని. నేను అనుకోలే, నువ్వు వెళ్ళి కంటే క్యూలో నుంచో చూస్తాను. రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు నువ్వు క్యూలో నుంచో చూపించు. నీకు పులుచుకోకపోతే నా పేరు మార్చుకుంటారు. మీరు మాత్రం గట్టిగా కూర్చుంటారా? రవికిరణ్ గారు ఒకసారి సీఎం గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. ఒకసారి సీఎం గారు ఏం మాట్లాడారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశం మీద. రెండోది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితుని కాదు, కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే వరకు వారు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది. దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్, మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత, అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. శివపార్వతి గారు, సీఎం గారు మాట్లాడారు, చూశారు. నిన్న డెవలప్మెంట్స్లో కొంచెం బాధాకరంగా కనిపించిన అంశం, ఓకే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఒక ఉమెన్ ఆఫీసర్ దొరికిందండి వీళ్ళకి. గౌతమ్ గారు, జేఈఓ గౌతమ్ గారు దొరికారా? భాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇక్కడ ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈఓకి ఏఈఓకి మధ్య గ్యాప్ ఉందని. అలాగే టీటీడీ చైర్మన్, చైర్మన్ బోర్డు సభ్యులు అందరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళు సరిగా సమన్వయం చేసుకోక, అధికారులు సరైన సమయంలో స్పందించక ఇంత ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు అసలు ఈ 10 రోజుల కాన్సెప్ట్ తీసుకోవడమే చాలా తప్పు. అక్కడ తిరుపతిలో టోకెన్లు ఇవ్వడం ఏంటి, ఇంత ఇప్పుడు ఆన్లైన్లో టీటీడీలో ఎప్పుడు దొరికాయి ఇంతకుముందు గతంలో. సో ఎప్పుడు లేని కొత్త కల్చర్ తీసుకొచ్చి ఆ తిరుపతిలోనే తీసుకొని అక్కడ నుంచి పైకి వెళ్ళాలి, టికెట్ లేని పైకి వెళ్ళాలి. అది గతంలో అమలు చేస్తే చేశారేమో, అందుకే పెద్ద భక్తులు కూడా రాలేదు పోయినసారి. ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి అని భరోసా ఇస్తేనే ఇంతమంది వచ్చారు. అంత భరోసా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన భరోసా ప్రకారమే ప్రొటెక్షన్ కూడా ఉండాలి. ప్రొటెక్షన్ ఇవ్వడంలో విఫలమైపోయారు అని అర్థమైపోతుంది. సో ఏదైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన చెప్పేది ఏంటంటే 5,000 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారు, 1,100 మందినే ఇచ్చారు. సో 5,000 మంది అవసరం ఉన్న దగ్గర 1,100 మందిని ఇస్తే ఇప్పుడు 94 కౌంటర్ల దగ్గర 2 కౌంటర్ల దగ్గరే స్టాంపేడ్ జరిగింది. సో అంటే ప్రొటెక్షన్ సరిపోక అక్కడ వీక్గా ఉంది కాబట్టే ఎవరైనా ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు అన్నయ్య ఎవరో మోకలు వచ్చారంటే అక్కడ రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ ప్రొటెక్షన్ సరిగా లేకపోబట్టే రాగలిగారు. అదే ప్రొటెక్షన్ ఉంటే రాలేరు కదా, అప్పుడే అడ్డుకునేవాళ్ళు, ఎవరని 2 తగిలించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్లేసెస్ కూడా సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పార్కుల పక్కన లేకపోతే ఏదో స్టేషన్స్ పక్కన, అంటే రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో అలాంటి వాటిల్లో సెంటర్స్ పెట్టడం అనేది అసలు కరెక్ట్ డెసిషన్ కాదు. ఏదైనా తప్పిదాలు గత ప్రభుత్వం అది దీని ఏదో రాజకీయ కోణంలో చూడకూడదు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అది ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది.
బయట ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా వస్తే ఎవరికి వాళ్ళు వచ్చేవాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంత ఇది ఉండేది కాదు. అందరికీ అక్కడ టికెట్స్ ఇవ్వడం అనే కాన్సెప్టే వరస్ట్ కాన్సెప్ట్. సో అదొకటి. ప్లస్ భక్తులు వచ్చిన తర్వాత అన్నన్ని గంటలు ఇప్పుడు అందరికీ విఐపి కల్చర్. ఇప్పుడు నిన్న డిప్యూటీ సీఎం గారు చాలా బాగా చెప్పారు, చాలా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మేము విఐపీలు అనే ఫీలింగ్లో ఉంటుంది. ఎవరు కొండెక్కి నడవాలనో లేకపోతే లైన్లో ఉండి దర్శనం చేసుకోవాలనేది అది లేదు. ఈ అక్కడ ఉన్న సభ్యులు కూడా అందరూ విఐపీల మీద పడ్డారు తప్పితే కామన్ మ్యాన్ వదిలేశారు. అసలు కామన్ మ్యాన్ లేకపోతే ఏమీ లేదు కదా. ముందు కామన్ మ్యాన్కి తొందరగా 2 గంటల్లో దర్శనం, వీలైతే గంటలో దర్శనం కల్పించే వసతులు తీసుకురావాలనేదే టీటీడీ నిర్ణయం. కానీ అది చెప్తున్నారు కానీ ఆచరణలో సాధ్యమయ్యేలా చేయలేదు. శివపార్వతి గారు, అంటే ఇక్కడ ఒక అంశం, డిప్యూటీ సీఎం చాలా దిల్దార్గా వచ్చి చెప్పారు, వినమ్రంగా చెప్పారు, జరిగిన తప్పిదానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. దానికి హృదయ వైశాల్యం ఉండాలి. ఆ లార్జ్ హార్ట్ టీటీడీ పాలక మండలికి ఇప్పుడు కూడా కనీసం 7 గంటల 45 నిమిషాలకు కూడా లేదు. చైర్మన్ గారు అసలు ఎక్కడ రెస్పాండ్ కావట్లా. ఎంతసేపు బాల్ తీసుకొని పిచ్చి బంతిని ఆడుతారు పిల్లలు. వేసేసారు ఈవో మీద, ఏఈఓ మీద, వాళ్ళదే బాధ్యత. లేకపోతే డిఎస్పీ మీద ఇంకా ఇంత పెద్ద బాల్ తీసేశాడు, ఆయనది బాధ్యత లేదా? ఖచ్చితంగా బాధ్యత ఉంటుందండి. ఎవరో ఒకళ్ళ మీద తోసేస్తే కుదరదు. ఇదేదో పోలీస్ వ్యవస్థ మీద లేకపోతే ఇంకేదో 2-3 అధికారుల మీద తోస్తే కుదరదు. టీటీడీ బోర్డు తీసుకోవాల్సిందేది. బోర్డు మెంబర్స్ కూడా, బోర్డులో కూడా మా పార్టీ మెంబర్స్ కూడా ఉన్నారు. మేము వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఈ శాఖకి వాటికి సంబంధం లేకపోయినప్పటికీ డిప్యూటీ సీఎం గారు వచ్చారు. ఆయన మేము బాధ్యత తీసుకున్నా, తప్పు జరిగిపోయింది, క్షమాపణలు చెప్పారు. ఇక్కడ ఉన్న ఎవరైతే బాధ్యతారహితంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన వచ్చినా కూడా, అంత జరిగినా కూడా అప్పటికి కూడా నిద్రావస్థలో ఉన్న పోలీసు వ్యవస్థ మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చినా కూడా కనీసం క్రౌడ్ని, ఆయనకు వెళ్ళడానికి కూడా రోడ్డును కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఆ క్రౌడ్కి మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. సో దీని మీద ఆయన చాలా సీరియస్గా కూడా స్పందించడం జరిగింది నిన్న. రైట్ అండి. మళ్ళీ ఇంత పేలవమైన ప్రదర్శన ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. చూసిన తర్వాత జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఆవిడ అంటారు 194 భారత న్యాయ సంహితలోని 194 సెక్షన్ కాదు కదా పెట్టాల్సింది, 105. ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అదే ప్రస్తావన చేశారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూద్దాం. అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది. ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది. ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ